Hey guys, welcome to KGF Kranti Golden Facts chapter number 53. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలో ఒక్కసారైనా మీరు ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది కానీ ఎప్పుడో చూసామే 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది అంటారు. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనుషులకి ముందు ఈ భూమి మీద ఏం నివసించేవి అంటే అందరికీ టక్కున డైనోసార్స్ గుర్తొస్తాయి. ప్రస్తుతం భూమి మీద నివసించే వాటిలో అతి పెద్దది బ్లూ వేల్. 30 మీటర్ల పొడవు, 150 కేజీల బరువు ఉంటుంది. ఉన్న ఆధారాల ప్రకారం అతి పెద్ద డైనోసార్ అర్జెంటీనోసారస్. దాని బరువు 60 నుండి 70 టన్నులు ఉంటుంది. జస్ట్ దాని మెడే 5 అడుగులు ఉంటుంది. కానీ ప్రపంచంలో అతి చిన్న డైనోసార్ ఏదో తెలుసా? ఆక్లుడెంటివిస్. ఇది చిన్న పక్షి సైజులో ఉంటుంది. దాని బరువు జస్ట్ 2 గ్రామ్స్. అంటే ఎంత చిన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ దానికి 100 పళ్ళు ఉంటాయి. అవి కూడా చాలా షార్ప్గా ఉంటాయి. మనుషుల ఫింగర్ ప్రింట్స్ ఏ ఒక్కరికి ఒకేలా ఉండవు. ఒకరి ఫింగర్ ప్రింట్స్తో ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యే ఛాన్సే లేదు. అందుకే బయోమెట్రిక్స్కి ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. జీబ్రాస్ చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. బట్ వాటి మీద నల్లసారలు మన ఫింగర్ ప్రింట్స్ లాగే డిఫరెంట్గా ఉంటాయి. ఏ 2 జీబ్రాస్కి ఒకేలాంటి సారలు ఉండవు. నిజంగా అమేజింగ్ కదా. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్లో రైమ్స్ చూస్తూ ఉంటారు. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కూడా వారితో పాటే చూడాలి. పొరపాటున మార్చామా ఆ గోల తట్టుకోలేం. ఓకే, అసలు మ్యాటర్ ఏంటంటే పిల్లలు చూసే రైమ్స్లో ఎక్కువగా కామన్గా వినపడే పేరు జాక్. కావాలంటే ఈసారి గమనించండి. మనం చిన్న సాలెపురుగును చూస్తే వామ్మో అంటాం. అదే పెద్దదైతే అమ్మ బాబాయ్ అంటాం. కానీ కంబోడియా వాళ్ళు సాలెపురుగుని ఫ్రై చేసుకొని చాలా ఇష్టంగా తింటారు. అది వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్. ఈ స్పైడర్స్ని తినడం ఎలా స్టార్ట్ అయింది అనే దానికి క్లియర్ ఎవిడెన్స్ లేదు. కానీ మీర్ రోగ్ అనే కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలో అక్కడ ప్రజలకి ఆహారం కొరత వచ్చి సాలెపురుగుల్ని తినడం స్టార్ట్ చేశారు అని చెప్తారు. ఫ్రైడ్ స్పైడర్ కంబోడియాలో పాపులర్ వంటకం. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ట్రై చేయండి. అమ్మ బాబాయ్. ఇప్పుడు చెప్పబోయేది అమేజింగ్ ఫ్యాక్ట్. ఈ వీడియో చూడండి. పాము నీటిలో ఫాస్ట్గా వెళ్తున్నట్లు ఉంది కదా, కానీ అది పాము కాదు. అది గరుడ సంజీవని వేరు. ఎస్, అదొక చెట్టు వేరు. నీటి ప్రవాహానికి ఎదురు వెళ్ళడం దాని ప్రత్యేకత. ఇంకా షాకింగ్ ఏంటంటే ఇది జస్ట్ పారే నీటిలోనే కాదు. మీరు దాన్ని ఒక బకెట్లో పడేసి ట్యాప్ వాటర్ ఆన్ చేస్తే ఇది పైన ట్యాప్ వాటర్లో కూడా వచ్చేస్తుంది. నమ్మలేకపోతే ఈ వీడియో చూడండి. నిజంగా అమేజింగ్ కదా. ఇది హిమాలయస్లో కానీ దట్టమైన అడవుల్లో కానీ లభిస్తుంది. ఇది పాము కాటికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫోటోలో ఉంది ఏంటో గెస్ చేయండి. కిడ్నీ స్టోన్స్ని మైక్రోస్కోప్లో చూస్తే ఇలానే ఉంటుంది. చాలా షార్ప్గా ఉన్నాయి కదా, అందుకే ఏమో కిడ్నీ స్టోన్స్ అంత నొప్పిగా ఉంటాయి. నార్మల్గా మన గుండె ఇలా ఉంటుంది. అదే కంప్లీట్గా రక్తమంతా తీసేస్తే ఇలా ఉంటుంది. ఫిలడెల్ఫియాలో మటర్ మ్యూజియం అని ఒక వింత మ్యూజియం ఉంటుంది. దాంట్లో మీరు కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేనివి ఉంటాయి. దాంట్లో ఇలాంటి పిల్లలు, ఐన్స్టీన్ బ్రెయిన్, ఇంకా ఒళ్ళు గగుర్లు పుడిచేవి ఎన్నో ఉన్నాయి. జనరల్గా అన్ని దేశాలు స్పేస్లోకి శాటిలైట్స్ పంపిస్తాయి. ఒకసారి వాటి పని అయిపోతే స్పేస్ జంక్లో కలిసిపోతాయి. బేసిక్గా శాటిలైట్స్ అల్యూమినియంతో చేస్తారు కాబట్టి అవి స్పేస్ జంక్లో అలానే ఉండిపోతాయి. ఈ స్పేస్ జంక్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం కొత్తగా పంపించే శాటిలైట్స్కి, టెలిస్కోప్స్కి ఇంకా ఇతర ఆబ్జెక్ట్స్తో ఢీకొనే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి జపాన్ ఒక మంచి ఐడియా వేసింది. వాళ్ళు అల్యూమినియంతో కాకుండా చెక్కతో శాటిలైట్స్ చేయబోతున్నారు. ఒకసారి శాటిలైట్ పని అయిపోయి స్పేస్ జంక్లోకి ఎంటర్ అవగానే అది కాలి బూడిదైపోతుంది. దీనివల్ల స్పేస్ జంక్ ఉండదు. నిజంగా ఇది ఒక బ్రిలియంట్ ఐడియా. అంతా బాగా జరిగితే 2023కి ఇది రియాలిటీలోకి వస్తుంది. చెక్కలతో శాటిలైట్, జస్ట్ వావ్. ఇలాంటి ఐడియాస్ జపాన్ వాడికే వస్తాయి. కాశ్మీర్కి చెందిన 7 సంవత్సరాల అమ్మాయి పేరు జన్నత్. గత 2 సంవత్సరాల నుండి శ్రీనగర్లోని దాల్ లేక్ని క్లీన్ చేస్తుంది. చేపలు పట్టే వలతో దాల్ లేక్లో ఉన్న చెత్త అంతా తీసేస్తుంది. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా జన్నత్ని చూసి ఇంప్రెస్ అయ్యి బాగా పొగిడేశారు. మీరు కూడా జన్నత్కి ఇంప్రెస్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. తేనెటీగ కుడితే నొప్పి విపరీతంగా ఉంటుంది. వాటి విషయంలో మెలిటిన్, హిస్టమైన్, ఆపమిన్ ఇంకా కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి.
ఇవి మెడికల్ యూజ్లో కూడా ఉపయోగపడతాయి. నయం చేయడానికి కూడా కష్టంగా ఉండే బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ని తేనెటీగ విషం చాలా ఫాస్ట్గా కిల్ చేయగలదు. తేనెటీగ విషాన్ని ప్రస్తుతం ఉన్న కీమోథెరపీ డ్రగ్స్తో కలిపి ఎలుకలకి ఇచ్చినప్పుడు చాలా బాగా పనిచేసింది. 1986లో 2 సంవత్సరాల మిచెల్ ఫంక్ అనే చిన్నారి ఉతాలోని మంచు ప్రవాహంలో మునిగిపోయింది. గంటకి పైగా వాటిల్లోనే ఉండిపోయింది. టెక్నికల్గా చెప్పాలంటే చనిపోయింది. రెస్క్యూ టీం వచ్చేసరికి తనకి పల్స్ లేదు, ఊపిరి కూడా ఆడటం లేదు. కానీ 3 గంటల తర్వాత తన శరీరం వేడెక్కటం స్టార్ట్ అయింది. బాడీ హీట్ 77 డిగ్రీల ఫారెన్హీట్కి చేరగానే తను మళ్ళీ తిరిగి బ్రతికింది. ఇప్పటికీ బ్రతికే ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్పరెంట్ టీవీని జియోమీ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ టీవీ పేరు ఎంఐ టీవీ లక్స్. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ టీవీని తయారు చేశారు. ఈ టీవీ మెకానికల్ పార్ట్స్ అన్ని ఈ కింద దాంట్లో ఉంటాయి. పైన జస్ట్ గ్లాస్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. సో ఈ టీవీని 2 వైపుల నుండి కూడా చూడొచ్చు. మనం ఎప్పుడైనా రోడ్డు మీద ఉన్నప్పుడు అంబులెన్స్ సౌండ్ వినపడగానే పక్కకు వచ్చి అంబులెన్స్కి దారిస్తాం. బికాజ్ అది ఎమర్జెన్సీ కాబట్టి. ప్రతి దేశంలో ఇలానే చేస్తారు. ఇదే అనువుగా చేసుకుని రష్యాలో కొన్ని కంపెనీలు ఒక కన్నింగ్ ఐడియా వేశారు. అదే ఫేక్ అంబులెన్స్. నిజానికి అదొక ట్యాక్సీ సర్వీస్, కానీ చూడటానికి అంబులెన్స్ లానే ఉంటుంది. బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఫాస్ట్గా వెళ్ళిపోవటానికి కొంతమంది ఈ ఫేక్ అంబులెన్స్ని ఎక్కుతారు. కాకపోతే ఇది బాగా కాస్ట్లీ. గంటకి 10 నుండి 15 వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు. మొత్తానికి పోలీసులు ఈ ముఠాల్ని పట్టుకున్నారు. కానీ ఇప్పటికీ రష్యాలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మీరు పాత ఫోటోగ్రాఫ్స్ చూస్తే ఆ ఫొటోస్లో వాళ్ళు అస్సలు నవ్వరు, సీరియస్గా ఉంటారు. కావాలంటే 18th సెంచరీ, ఎర్లీ 19th సెంచరీ ఫొటోస్ చూడండి, అందరూ సీరియస్గా ఉంటారు. ఎందుకంటే ఆ రోజులో ఫొటోస్లో నవ్వితే వాళ్ళు పిచ్చోళ్ళేమో, బాగా తాగేరేమో, లేదా లో క్లాస్, ఇలా రకరకాలుగా అనుకునేవారు. సీరియస్గా ఉంటే అది రాయల్టీగా భావించేవారు. అందుకే పాత రోజుల్లో ఫొటోస్లో అలా సీరియస్ లుక్తో ఉండేవారు. ఫారిన్లో కొంతమంది ఫోటోగ్రాఫ్స్ ఫోటో తీసేటప్పుడు సే చీజ్ అంటారు. మనం చీజ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మన ముఖం నవ్వుతున్నట్లు ఉంటుంది. ఒకసారి చీజ్ అనండి. వెరీ గుడ్. రాకెట్లో స్పేస్లోకి వెళ్ళే వారిని ఆస్ట్రోనాట్స్ అంటారు. అదే రష్యాలో అయితే కాస్మోనాట్స్ అంటారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళే రష్యన్ కాస్మోనాట్స్ వాళ్ళతో పాటు షార్ట్ గన్స్ తీసుకెళ్తారు. అదేంటి, స్పేస్లో గన్ పనిచేయదు కదా, మరి గన్ ఎందుకు తీసుకెళ్తారు అని మీకు డౌట్ రావచ్చు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రాకెట్లో వెళ్ళేటప్పుడు సైబేరియన్ అడవుల మీదుగా వెళ్తారు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అడవిలో ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ అడవుల్లో ఎలుకబంట్లు, పులులు, ఇలా క్రూరమైన మృగాలు ఉంటాయి. వాటి నుండి రక్షణ కోసం అలా గన్స్ తీసుకుని వెళ్తారు. ఫెవిక్విక్ జస్ట్ ఒక చుక్క వేస్తే చాలు, సెకండ్స్లో మన ఫింగర్స్ కూడా అతుక్కుపోతాయి. ఫెవిక్విక్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి ఫెవిక్విక్ని మనం తినేస్తే ఏమవుతుంది? ఏం కాదు. ఫస్ట్, ఫెవిక్విక్ పాయిజనస్ కాదు. ఒకవేళ మన టీత్ మీద వేసుకుంటే పంటికి అతుక్కుపోతుంది, బ్రష్ చేసుకుంటే పోతుంది. అదే నాలుక టచ్ అయితే టచ్ అయిన ప్లేస్లో కొంచెం కాలినట్లు అవుతుంది. ఒకవేళ కడుపులోకి వెళితే లోపల అవయవాలు అతుక్కుపోతాయేమో అనుకోవద్దు. లోపల ఆర్గాన్స్ మ్యూకస్తో కవర్ అయి ఉంటాయి. సో అవి అతుక్కోవటం అసాధ్యం. మేబీ లైట్గా వామిటింగ్, హెడ్ఏక్ రావచ్చు. హాస్పిటల్కి వెళ్తే అంతా సెట్ అయిపోతుంది. డేంజర్ ఏం కాదు కదా అని మీరు ఫెవిక్విక్ తినొద్దండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బాయ్.